నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొంగ ఓట్లపై టీడీపీ ఆగ్రహం. చంద్రగిరిలో 28,000 కొత్త ఓట్లు చేర్చారన్న బాబు. ఈ 4 ఏళ్లుగా రాష్ట్రానికి గ్రహణం పట్టింది. త్వరలో మంచి రోజులు వస్తాయన్న రఘురామకృష్ణరాజు. రేపు అనంతపురం జిల్లాకు ప్రధాని. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ను సందర్శించనున్న మోదీ. శబరిమలకు పోటెత్తిన భక్తజనం. కాసేపట్లో జ్యోతి దర్శనం. శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. మకర సంక్రాంతి రోజున జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాసేపట్లో మకర జ్యోతి దర్శనం కానుంది. ఇరుముడులు సమర్పించేందుకు భారీగా తరలివస్తున్నారు. దేవస్థానం ఏర్పాటు చేసిన క్యూలలో స్వామి నామాలు మార్మరోగిపోతున్నాయి. శబరికొండ అంతా అయ్యప్ప నామాలతో మార్మరోగిపోతోంది. శబరిమలై కొండ మీద మకర సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంది. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామికి తిరువాభరణాలు అలంకరిస్తారు. ఆభరణాల నడుమ వెలిగిపోతున్న అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ఇదే సమయంలో సాయం సంధ్య వేళ మకర జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనమిస్తారని ప్రతీతి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమా విశ్వనాథన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. విశ్వనాథన్ గారు, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? భక్తుల రద్దీ ఒకవైపు, మకర జ్యోతి దర్శనం కూడా మరోవైపు, అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవనేటువంటి విమర్శలు మరోవైపు, ఏ విధంగా ఉండబోతుందంటారు ఇది? మురళి, శబరిమల కొండలన్నీ కూడా ఇప్పుడు స్వామియే శరణం అయ్యప్ప అన్న నానుడితోటి, అన్న సూక్తితోటి, అన్న నినాదంతో ప్రతిధ్వనిస్తున్నాయి. యాత్రికులంతా కూడా భక్తి భావంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేటందుకు తరలి వచ్చిన వేళ శబరిగిరులన్నీ కూడా అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా మకర విలక్కు మరియు మకర జ్యోతి సీజన్లలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి భక్తులు పెద్ద సంఖ్య ఇక్కడికి చేరుకోవడం అనే ఆనవాయితీ. అయితే ప్రతి కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు ఉండడంతో కేరళలో కొలువైనటువంటి అయ్యప్ప తెలుగువారి భక్తులకు కూడా పొంగు బంగారంగా వెలసిల్లుతున్నారు అనడంలో ఎటువంటి గత కొంతకాలంగా ఈ తెలుగు అయ్యప్ప భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నటువంటి తరుణంలో శబరిమలలో ఈ 3 రోజులుగాను కూడా మకర జ్యోతి సందర్భంగా వహిస్తున్నారు. అయ్యప్ప స్వామి చరిత్రను ఒకసారి చూసుకున్నట్లయితే కనుక అయ్యప్ప బాలుడిగా అక్కడ ఉన్నటువంటి పందలం రాజవంశీకుల ఇంట్లో 12 ఏళ్ల పాటు పెరిగిన తర్వాత మహిషి అనేటువంటి రాక్షసి మర్దనం పూర్తి అయిన తర్వాత ఇక తాను అవతారం చాలిస్తాను అని చెప్పినప్పుడు ఆ రాజ కుటుంబీకులు, రాజవంశీకులు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో
వాళ్ళ కోసం ఇక్కడ శబరిమల కొండ మీద తాను యోగముద్రలో తపస్సు చేసుకుంటాను అని వరమిచ్చి ఇక్కడ వెలిసినట్లుగా స్వయంభూగా అయ్యప్ప స్వామి ఇక్కడ వెలిసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు అనుగుణంగా పరశురాముడు స్వయంగా విచ్చేసి ఈ శబరిమల కొండ మీద ఈ గుడిని ప్రతిష్ఠింపజేసి నిర్మించారు అని కూడా చెప్తారు. ఇందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా మకర జ్యోతి రోజున మాత్రము అయ్యప్పను రాజవంశీకుల రాజలాంఛనాలతోటి పూజలు చేయించడం అనేది ఆనవాయితీ. ఇందుకు అనుగుణంగా అయ్యప్పకు చెందినటువంటి తిరువాభరణములు అంటే దేవుడికి సంబంధించిన ఆభరణములన్నీ కూడా ఇక్కడ శబరిమలకు దగ్గరలో ఉండేటువంటి పందలం అనే చోట ఈ రాజవంశీకుల గృహాల్లోనే ఒక చోట నిక్షిప్తం చేసి ఉంచుతారు. ఏడాది పొడవునా అక్కడ ఉండేటువంటి ఈ తిరు ఆభరణాల్ని వలిక్కరాజు మొదటగా పూజ చేసి అందించిన తర్వాత 4 పెట్టెలలో వాటిని నిక్షిప్తం చేసి వాటిని ఊరేగింపుగా 3 రోజుల పాటు గిరిజన గ్రామాల మీదుగా తీసుకుని వచ్చి మకర సంక్రాంతి రోజున ఇక్కడకు ఆలయానికి చేర్చుతారు. మకర సంక్రాంతి రోజు మధ్యాహ్నం దాకా దర్శనానికి అనుమతి ఇచ్చినటువంటి దేవస్థానం అధికారులు ఆ తర్వాత దర్శనములు నిలిపివేయడం ఆనవాయితీ. ఆ తర్వాత నుంచి కూడా మకర సంక్రాంతి పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో గుడిలో ఉన్నటువంటి అర్చకులు పరిచారకులు మునిగిపోతే చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలోనూ కూడా భక్తులందరూ చేరిపోయి సాయం సంధ్య వేళలో మకర జ్యోతిని దర్శించేటందుకు ఏర్పాట్లు చేసుకోవడం అనేది ఆనవాయితీ. ఈ ఏడాది సుమారు 2 లక్షలకు పైగా యాత్రికులు ప్రస్తుతం శబరి కొండల మీద వేచి ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. దీన్ని బట్టి శబరిమలలో మకర జ్యోతిని వీక్షించేటందుకు 10 పాయింట్స్ ను కూడా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే శబరిమల కొండ మీద మాత్రమే కాకుండా అచ్చంకోవిల్లు, పంబ, నీలక్కల్లు వంటి అనేక ప్రాంతాల నుంచి ఈ మకర జ్యోతిని వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 10 ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఏకకాలంలో మకర జ్యోతిని వీక్షించేటందుకు అదే మాదిరిగా ప్రస్తుతం టెలివిజన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినందున దూరదర్శన్ మలయాళం వారి సౌజన్యంతో మిగిలినటువంటి న్యూస్ ఛానల్స్ అన్ని కూడా ఈ మకర జ్యోతి దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆనవాయితీ. కాబట్టి స్వతంత్ర టీవీ న్యూస్ ఛానల్ సహా తెలుగులో ఉన్నటువంటి ప్రముఖ న్యూస్ ఛానల్స్, భారతదేశంలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ కూడా ఈ యొక్క శబరిమల మకర జ్యోతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటాయి. ఈ మకర జ్యోతిని భక్తులు మాత్రము అయ్యప్ప రూపంగా ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. 3 సార్లు వెలిగి ఆరిపోయేటువంటి ఈ మకర జ్యోతి అనేటువంటిది సాయం సంధ్య వేళలో వెలిగించడం ఆనవాయితీ. అంతకు ముందే శబరిమల కొండకు చేరినటువంటి ఆభరణములు అంటే తిరు ఆభరణములను సర్వాంగ సుందరంగా అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరించిన తర్వాత పదునెట్టాంబడి అని చెప్పబడేటువంటి 18 మెట్లకు కూడా ఏకకాలంలో పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ 18 మెట్లకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ 18 మెట్లకు పూజలు చేయించిన పిమ్మట అయ్యప్ప స్వామి ఆలయంలో తిరువాభరణములు అలంకరింపు పూర్తి అయిన తర్వాత సాయం సంధ్య వేళలో నిర్దిష్ట సమయంలో ఘంటానాదాలు మార్మోగుతున్న సమయంలో స్వామియే శరణమయ్యప్ప అన్న నినాదాలు ప్రతిధ్వనిస్తున్నటువంటి వేళ ఈ శుభ సమంగళ సమయంలో సాయం సంధ్య వేళ అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు తెరుచుకోవడము, ఏకకాలంలో ఎదురుగా ఉన్నటువంటి కాంచమలై కొండకు సమీపం నుంచి 3 సార్లు మకర జ్యోతి దర్శనం ఇవ్వడము, మకర జ్యోతిలో అయ్యప్పను తలుచుకుంటూ అయ్యప్ప రూపాన్ని కీర్తిస్తూ భక్తులంతా కూడా స్వామియే శరణమయ్యప్ప అన్న నినాదాలు ఇస్తున్నటువంటి వేళ, స్వామియే శరణమయ్యప్ప అన్న శరణ ఘోషను చెబుతున్నటువంటి వేళ శబరిమల కొండ అంతా రైట్ థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. Because
18 రాష్ట్రాల్లో గిరిజనులకు న్యాయం జరగలేదని గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు దిశగా పీఎం జన్మన్ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం చైతన్యనగర్లో నిర్వహించిన జన్మన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 25,000 కోట్ల రూపాయలను ఈ కార్యక్రమానికి కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి చేరుకుంటారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సెంటర్ను సందర్శిస్తారు. ఇక్కడి కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. అనంతరం ఢిల్లీకి ప్రయాణమవుతారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాలకు ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరై గత 4 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి గ్రహణం పట్టిందన్నారు. ఇక 90 రోజుల్లో గ్రహణం పోయి మంచి రోజులు వస్తాయని అంటున్న రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. 4 సంవత్సరాల నుంచి లేకపోవడం ఇప్పుడు సంక్రాంతి సంబరాల టైంలో ఈయన అడుగు పెట్టడం అనేది ఇక్కడ చాలా అందరూ కూడా రంగరంగ వైభవంగా మొత్తం జనాలు అనుకుంటున్నారు. సార్, ఇప్పుడు సంక్రాంతికి ఇక్కడ మీరు జరిగే ఈ నియోజకవర్గంలో మొత్తం ఇటు కూడా పందాలు కానివ్వండి, మొత్తం మీరు వస్తున్నారంటేనే కొద్దిగా అందరిలో ఉత్సాహం కనబడింది. ఇది రాబోయే ఇప్పుడు ఎలక్షన్లో మొత్తం మీరు కామెంట్ చెప్పండి సార్. 4 సంవత్సరాలు రాష్ట్రానికి మరి గ్రహణం పట్టింది. ఆ గ్రహణం ఇంకొక 90 రోజుల్లో పూర్తిగా తొలగిపోతుంది. వచ్చే సంక్రాంతికి అభివృద్ధి పదంలో రాష్ట్రం మళ్ళీ తిరిగి ముందంజలో ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం అక్కర్లా. ఇది అక్కడ విషయం అయితే ఇక్కడ గ్రహణం పట్టింది, రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయని ఎదురుకంటున్నారు. ఇది ఇక్కడ విషయం అయితే కెమెరామెన్ శివకుమార్తో సతీష్, వసుంధర టీవీ. చిత్తూరు జిల్లా పుంగనూరు ఏరియా ఆసుపత్రిని మెడికల్ జాయింట్ కమిషనర్ డాక్టర్ సరళకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సోషల్ మీడియాలో రావడంతో తనిఖీలు చేపట్టారు. ఏరియా ఆసుపత్రిలో వైద్యం, రోగులకు అందుతున్న మౌలిక వసతులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆసుపత్రిలో 24 గంటలు వైద్యం అందేలా సిబ్బంది అందుబాటులో ఉండాలని డాక్టర్ సరళకుమారి ఆదేశించారు. రోగులకు వైద్యం విషయంలో అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ హాస్పిటల్లో సరిగా సేవలు అందడం లేదు, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని కొన్ని కామెంట్స్ వచ్చున్నాయి. పేపర్లు కూడా సోషల్ మీడియా అంటున్నారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా మ్యాక్సిమం 24/7 హాస్పిటల్లో నిరంతర సేవలు అందిస్తారు. ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ మూమెంట్లోనే మీరు ఆ కన్సర్న్ మెడికల్ సూపరింటెండెంట్ కానీ, జిల్లా పరిషత్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కోఆర్డినేటర్ కానీ, అండ్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ కానీ మీరు కాల్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ మాకు కూడా మీరు ఇమీడియట్గా మీరు కాల్ చేయొచ్చు. వెంటనే స్పందిస్తాము. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన సిబ్బంది కానీ డాక్టర్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండియా అలయన్స్ ఏర్పడిన నాటి నుంచి బీజేపీ వణికిపోతోందని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఏకమయ్యారని, బీహార్ ప్రగతి పథంలో దూసుకువెళ్తోందని ఆయన అన్నారు. బీహార్లో పలువురికి ఉద్యోగాలు వచ్చాయని, రిజర్వేషన్లు పెరిగాయని, కులం ప్రాతిపదికన జనగణన జరిగిందని తేజస్వి యాదవ్ గుర్తు చేశారు. కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నామన్నారు తేజస్వి యాదవ్. బీహార్లో పెట్టుబడిదారుల సమ్మిట్ నిర్వహించడంలో 50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వెల్లువెత్తాయన్నారు. ఆర్జేడీ, జేడీయూ కూటమి చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తోందని, దీంతో బీజేపీ కూటమిలో గుబులు మొదలైందన్నారు. असल में जब से महागठबंधन बना है तब से भाजपा जो है घबराई हुई है। जब से आदरणीय लालू जी, मुख्यमंत्री नीतीश जी एक साथ आए हैं और जिस हिसाब से नौकरियां दी जा रही हैं
जिस हिसाब से आरक्षण बढ़ाया गया, जाति आधारित गणना की गई, स्वयं सहायता समूहों में से लगभग बहुत समूह का जो है हम लोगों ने मानदेय जो है वो बढ़ा दिया। कई पॉलिसीज हम लोगों ने लाया। बिहार में इन्वेस्टर्स मीट होता है, उसमें 50,000 करोड़ का MOU साइन होता है, तो लोगों में तो थोड़ा डर तो है कि भाई మహారాష్ట్రలో శివసేన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజమైన శివసేన తమదే అంటూ ఇటు ఉద్ధవ్ ఠాక్రే అటు సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇటీవల స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. నిజమైన శివసేన ఏక్నాథ్ షిండే వర్గమే అని తీర్పు చెప్పారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 10న స్పీకర్ నార్వేకర్ ఏక్నాథ్ షిండే వర్గానికి అనుకూలంగా తీర్పు చెప్పారు. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున నిజమైన శివసేన ఏక్నాథ్ షిండేదని చెప్పారు. ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని 2 వర్గాల సభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకు కూడా స్పీకర్ నిరాకరించారు. అయితే స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను అవమానించడమని, ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. స్పీకర్ తన బాధ్యతలను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారాయన. రాష్ట్ర ప్రజలు ఈ నిర్ణయాన్ని అంగీకరించారని వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు. జూన్ 2022లో శివసేనలో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వంపై వ్యతిరేకతతో 40 మంది ఎమ్మెల్యేలు అసమ్మతి వర్గంగా ఏర్పడడంతో అక్కడి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీతో కలిసి ఏక్నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిజమైన శివసేన కోసం ఇరు వర్గాల మధ్య పోరాటం జరుగుతోంది. ఒక పక్క అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రతిష్ట, మరో పక్క రిపబ్లిక్ డే పరేడ్. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరగవచ్చునని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించడంతో కేంద్ర దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో సైన్యం అప్రమత్తమైంది. ఇప్పటికే అయోధ్యకు పెద్ద ఎత్తున సిఆర్పీఎఫ్ దళాలు, యూపీ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఓ కంట కనిపెట్టాలని సిఆర్పీఎఫ్ తన దళాలకు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి హెచ్చరికలను బీఎస్ఎఫ్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని భద్రతా సిబ్బంది మరింత అలర్ట్గా ఉండాలని, మతపరమైన ప్రదేశాలు, పౌరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ అమ్మాయి జమ్మూ కాశ్మీర్లోని యురీలో ఓ కాలేజీ విద్యార్థిని. పేరు బటుల్ జెహ్రా. జనవరి 22న అయోధ్యలో రామమందిర్ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో పహాడీ భాషలో రామ భజన వినిపిస్తోంది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి జమ్మూ కాశ్మీర్ నేపథ్యం కూడా ఉందని నిరూపించింది. జుబిన్ నౌటియాల్ రాసిన ఒక పాట తాను విని దానిని రాసి పాడారని బటుల్ జెహ్రా పేర్కొంది. ఆ పాట రికార్డ్ చేసి తన గురువుకు చూపిస్తే దాన్ని పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయిందన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పుణ్యమాని ఆయన వల్లే ప్రజల్లో నెగిటివ్ భావనలు తొలగిపోతున్నాయన్నారు. తన రామ్ భజనను ముస్లిం సోదరుడు కూడా నన్ను ఎంతగానో మెచ్చుకున్నారని తెలిపారు బటుల్ జెహ్రా. बजाओ टोल स्वागत बीच मड़े कार राम आए दिन वसलाम मड़ी चौखट टाटुर का आज 4 धाम आए दिन मड़े राम। बहुत अच्छा लगा तो उस वजह से मैंने कहा कि जब ये हिंदी में गा सकते तो मैं इसे अपनी पहाड़ी लैंग्वेज में क्यों नहीं गा सकती। तो मैं बैठी कॉपी पेन लेके मैंने ये भजन अपनी पहाड़ी लैंग्वेज में गाया, मेरी मदर टंग में गाया। तो फिर मैंने इसे क्या किया, मैंने इसे रिकॉर्ड किया।
रिकॉर्ड करके मैंने सर को सुनाया। सर ने कहा हाँ बहुत अच्छा है। तो जिनके कश्मीर हेड के साथ मैं काम कर रही हूँ तो उन्होंने ये पोस्ट किया और वहाँ से ये जो मेरा राम भजन है ये बहुत वायरल हो गया। अभी मैं बहुत अच्छा फील कर रही हूँ, थैंक्स टू इंडिया, इवन थैंक्स टू LG, क्योंकि ये LG साहब की वजह से हो रहा है कि लोगों के माइंड से नेगेटिव चीज़ें निकल रही हैं। तो ఉల్టాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టేజ్ 1.